శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. మన యథాశక్తి ప్రతిరోజు కూడాను ప్రతి ఒక్కళ్ళము ఎవరెవరికి వీలున్న సమయాల్లో అట్లా పూజ చేసుకుంటూ ఉంటాం కదండీ. అయితే ఒక్కొక్క రోజు శరీరం సహకరించకో, నీరసంగా ఉండి, లేదంటే తలనొప్పిగా ఉంటో మనము అన్ని పనులు కూడా ప్రతిరోజు చేసుకున్నంత ఉత్సాహంగా చేసుకోలేకపోవచ్చు కదా! అందులో పూజ కూడా ఒకటి. అయితే అలాంటప్పుడు పూర్తిగా వదిలిపెట్టేయకుండా అండి, కంప్లీట్‌గా పూజంతా రోజు చేసుకునే క్రమం అంతా చేసుకోలేకపోయినా సింపుల్ పంచోపచార పూజ అయినా కూడా చేసుకోవాలనమాట. నేనైతే ఎప్పుడైనా అటువంటి పరిస్థితి ఎదురైన రోజు నాడు ఇట్లా కామాక్షి దీపాన్ని వెలిగించి ధూపం అగరబత్తితోనే ధూపం వేసుకొని స్వామివారి దగ్గర ఇలా ఒక తులసి దళాన్ని సమర్పించుకుంటాను. మిగిలిన మూర్తులందరికీ కూడా పుష్పాలను గానీ, పత్రాలను గానీ సమర్పించకుండా ఒకే ఒక్క తులసి దళాన్ని స్వామివారి పాదాల దగ్గర సమర్పించుకొని ఇలా నైవేద్యం సమర్పించుకుంటాననమాట. నేను అటుకులు, అలాగే శుద్ధ జలాన్ని సమర్పించుకుంటున్నాను. అందులో తులసి దళం వేసుకొని. అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు అటుకులు కానివ్వండి, బెల్లము, లేదంటే డ్రై ఫ్రూట్స్, ఇంట్లో ఏదన్నా పళ్ళుంటే అవి అట్లా స్వామివారికి సమర్పించుకోవచ్చనమాట ఆ రోజుకి. అక్కడ మనకి పంచోపచార పూజ అవుతుంది. దీపం, ధూపం, పత్రం, నైవేద్యం, నమస్కారం. అట్లా నమస్కారం చేసుకొని వెళ్ళొచ్చు ఆ రోజుకి. సాయంత్రానికి అలా వీలుండి పూజ చేసుకోగలుగుతాము అని అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు. లేదంటే మరుసటి రోజు చేసుకోవచ్చు. భయమేమీ లేదు, ఇబ్బంది ఏమి ఉండదండి. సరే, మన పూజా మందిరంలో శివపరివారం ఉంది కదండి. శివపరివారానికి ఇంట్లో వాళ్ళు సాయంత్రం పూజ చేసుకుంటారు. అభిషేకం అని చెప్పాను కదా, అది ప్రతిరోజు కూడా కుదరదు కదండి. ఆఫీస్ పనులు లేదా బయటకు వెళ్ళే పనులు ఉండేసరికి అంత కమిట్మెంట్ లాగా కమిట్ అయ్యి ప్రతిరోజు చేయాలి అని అంటే టైము వీలు పడట్లేదనమాట ఇంట్లో మా వారికి. అందుకని నేను చేద్దామని అంటే నాకు సాయంత్రము తిరువారాధనలో స్వామివారికి అర్ఘ్యపాద్యాలు సమర్పించుకోవడము, విష్ణు సహస్రనామము, రామకోటి ఇట్లా ఉంటాయి కదా. అయితే అయినా కూడా నేను సమాశ్రయణం చేయించుకున్న మొదట్లో శివాభిషేకం కూడా చేసుకునేదాన్ని. కానీ మరి విష్ణు పూజ ఆపేసి శివాభిషేకం ఎట్లా చేస్తారనేసి కొంతమంది కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ కూడా వచ్చాయి. అవన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి నేను ఒక గురువుగారి దగ్గర మాట్లాడి తేల్చుకున్న ఒక సొల్యూషన్ అనమాట. ఏంటి అనంటే, శివపరివారాన్ని డిస్పర్స్ చేసి అది విష్ణు పంచాయతనంగా పెట్టేసుకున్నానమాట. ఇంతకుముందు కూడా నేను ఒకసారి విష్ణు పంచాయతనం పూజ, శివ పంచాయతనం పూజ ఎట్లా అనేది చూపించాను. అందుకని మళ్ళీ నేను వివరంగా అవేమీ చెప్పట్లేదండి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలి అని అనుకుంటేను. అయితే విష్ణు పంచాయతనం పెట్టుకున్నాను. ప్రధాన దైవంగా విష్ణుమూర్తి ఉంటారు. ఈశాన్యంలో శివుడు, అలాగే ఆగ్నేయంలో గణపతి, వాయువ్యంలో అమ్మవారు, నైరుతిలో సుబ్రహ్మణ్య స్వామి, లేదంటే సూర్యభగవానుడు విగ్రహం లేనప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని అయినా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పారు. అట్లా పెట్టుకుంటాను. అయితే ఈ వీడియోలో ఇంకొక విషయం చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, నిన్నటి వరకు కూడా నేను తెలియక చేసిన పని, పూజా పీఠం మీద వచ్చేసి మనము నైవేద్యాన్ని పెట్టకూడదంటండి. నాకు మామూలుగా పానకం పెట్టినా, పాలు పెట్టినా, లేదా అవసర నైవేద్యంగా ఇట్లా అటుకులు, డ్రై ఫ్రూట్స్ ఏది పెట్టినా కూడా పూజా పీఠం మీద అక్కడే పెట్టేదాన్ని అనమాట. అట్లా ఎప్పుడూ పెట్టకూడదంట. అట్లా పెడితే అది అంతా ఎంగిలవుతుందంటండి. ఆ పీఠము మళ్ళీ శుభ్రం చేయాల్సి వస్తుందంట, పూర్తిగా పీఠం మొత్తము. గురువుగారు నుండి నాకు నిన్ననే ఈ విషయం తెలిసింది. అందుకే మీలో కూడా ఎవరైనా మన వాళ్ళు అట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఆ అలవాటు మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియోలో మెన్షన్ చేశాను. పూజా పీఠం ముందు ఇంకొక పీట వేసి దాని మీద పెట్టుకోవాలి అని చెప్పారు. అట్లా అవకాశం కూడా లేనప్పుడు మనము చేత్తోనే పట్టుకొని నైవేద్యం మంత్రం చదువుకుంటూ స్వామి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించుకొని పక్కన ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. కానీ ఆ పూజా పీఠం మీద పూజా స్వామి అమ్మవార్లు ఉన్న కబోర్డ్ ఏదన్నా అరమర లాంటిది ఉందనుకోండి, అందులోనూ అట్లా పెట్టకూడదని చెప్పారు. పెడితే మాత్రం మొత్తము తర్వాత శుద్ధి చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి.
సో, ఆ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో, ఇంకోటొచ్చేసండి నేను తులసిమాల తీసుకున్నాను. మొన్న శివరాత్రి తర్వాత జీవా క్యాంపస్‌కెళ్ళాం కదా! అక్కడ శ్రీపతి స్తుతిమాల కొనుక్కున్నానన్నాను కదండీ! దాంతో పాటు తులసిమాల గూడా తీసుకొచ్చుకున్నాను. చిన్నది ఇంతకు ముందుంది నా దగ్గర. పెద్దది గూడా తీసుకున్నాను. ఎందుకు అనంటే సమాశ్రయణం అప్పుడు చిన్నజీయర్ స్వామివారు మనకి ఒక నరనారాయణులది ఒక డాలర్ ఇస్తారు. లాకెట్ కదండీ! ఆ లాకెట్‌ని తులసి మాలలో వేసుకొని మెడలో వేసుకోవాలి, తీయకూడదు అని చెప్పారనమాట. అయితే కొంతమంది లేడీస్ వేసుకోవచ్చా అని కూడా అడిగితే వేసుకోవచ్చు అని అన్నారు. పీరియడ్స్ టైంలో కూడా వేసుకోవచ్చా అంటే అవును వేసుకోవచ్చు అని కూడా అనలేదు. వేసుకోవాలి అని అన్నారనమాట. అయితే కొంతమందేమో కంఫర్ట్‌గా లేనప్పుడు మంగళసూత్రం చైన్‌కి వేసుకోవచ్చా అంటే కూడా దానికి కూడా సరే అన్నారు స్వామివారు. అయితే నేనేమనుకున్నానంటే అండి మంగళసూత్రం చైన్ ఉంది కదా! దాంట్లోనే 2 తులసి పూసలు కూడా పెట్టుకోవాలి అని అనుకున్నాను. ఇన్ని రోజుల నుంచి పెట్టుకోలేదు ఎందుకు అనంటే అసలు అలా పెట్టుకోవచ్చా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. పెట్టుకోవచ్చు అని చెప్పారండి. సో, ఇప్పుడు బంగారం పనులు చేసే ఆచారి ఉంటారు కదా! ఆచారి దగ్గరికెళ్ళి నేను పెట్టించుకున్నాను. మామూలుగా పసుపు తాడుతో చుట్టుకుంటాం కదండీ! పూసలు అవి మంగళసూత్రము ఇంకా ఉన్న వేరే వరలక్ష్మి అమ్మవారి లాకెట్ ఇవన్నీ ఉంటాయి కదా! అవి. అయితే ఇప్పుడు తీయకుండా ఇప్పుడు నరనారాయణుల్ని గనక పెట్టుకున్నప్పుడు ఇక తీయకుండా మాక్సిమం అత్యవసరం అయితే తప్ప ఇక మెడలో నుంచి తీయకుండా ఉంచుకోవాలనమాట. అట్లా ఉంచుకుంటూ ఉంటే రోజు తడుస్తూ ఉంటది కదా! ఆ దారం వచ్చేసి పసుపు తాడు పిగిలిపోతుందనమాట. త్వరగా మార్చుకోవాల్సొస్తుంది. అయితే నేను రాగి తీగతో చుట్టించుకున్నాను ఆచారి దగ్గర. అయితే కంప్లీట్ మెటల్ ఉండకూడదు కదా! నేను ఆ చివర, ఈ చివర పసుపు తాడుతో కట్టాననమాట. మళ్ళీ కట్టించుకున్నాను అట్లాగు. ఫోటో అటాచ్ చేస్తున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతదేమో చూసుకుంటారు అని చెప్పేసి పైన కార్నర్‌లో ఫోటో అటాచ్ చేశాను. నేను చేయించుకున్నప్పుడు తీసిన ఫోటో. అయితే 9 పూసలు ఉండాలి కదండీ మంగళసూత్రంలో. ఏవైనా కానీ నల్ల పూసలు, పగడాలు, ముత్యాలు, ఇంకా బంగారు పూసలు ఏవైనా కలిపి 9 పూసలు ఉండాలి కదా! ఆ 9 పూసల్లో వచ్చేసి నాదొకటి బంగారుది ఉంటది మధ్యలో గొట్టం లాంటిది. ఇంకొక 8 పూసలు వచ్చేసి 2 నల్ల పూసలు, 2 పవడాలు, 2 ముత్యాలు, ఇంకో 2 వచ్చేసి తులసి పూసలు పెట్టుకున్నాను నేను. దాంతో పాటుగా నరనారాయణుల లాకెట్ కూడా వేయించుకున్నాననమాట దాంట్లోనే ఇంకా పర్మనెంట్‌గా అట్లా ఉండిపోవడానికి. ఈ 108 ఉంటాయి కదండీ! ఈ దండలో అందులోంచి 2 తీసి మంగళసూత్రం చైన్‌లో వేయించుకున్నాను. ఇంకా ఈ 108లో 2 తగ్గాయి కదా! ఆ రెండిటి బదులుగా నేను ఆ ప్లేస్‌లో ఇవి తామర గింజలు పెడదామా అనుకున్నాను. వాటికి హోల్స్ లేవు నా దగ్గర ఉన్న వాటికి. ఇంతకుముందు తామర గింజల మాల ఉండేది కదా! నేను ఇట్లా జపం చేసుకునేదాన్ని. అయితే సమాశ్రయణం అప్పుడు చిన్నజీయర్ స్వామివారు జపమాల అవసరమే లేదు. ఎందుకంటే మనము లెక్కబెట్టుకొని ఆ కౌంట్ ఎవరికీ చూపించేది కాదు కదా! ఆ కౌంట్ అనేది టార్గెట్ కాదు కదా! అన్‌లిమిటెడ్ అనమాట. ఇంక మీ ఓపిక, నీ టైము ఎంతసేపు ఎన్ని సార్లు నారాయణ మంత్రం కానివ్వండి, అంటే అష్టాక్షరి కానివ్వండి, ద్వైమంత్రం కానివ్వండి, స్వామి నామస్మరణ ఎన్ని సార్లు చేసుకోగలుగుతామో అన్ని సార్లు చేసుకోవడమే. వీటికి లెక్కొద్దు అని అన్నారు. అప్పుడు నేను ఆ తామర గింజల మాల ఇంకా తీశాననమాట. తీసేసి ఒక బాక్స్‌లో పెట్టి లోపల పెట్టేసాను. మొన్న ఒకరోజు చూస్తే అవి కొన్ని గింజలు పుచ్చిపోయేసి పొడిగా రాలిపోయాయన్నమాట. పురుగు పట్టేసాయి. అంటే నేచురల్‌వి గదండీ తామర గింజలు. ఇంకా బయటున్నప్పుడు బానే ఉంది. నేను లోపల పెట్టేసాను కదా! బాక్స్‌లో పెట్టి మరి పురుగు పట్టేసి అట్లా అయిపోతే నేను నిర్మాల్యం చేసేసాననమాట. ఇంకా వేరే తామర గింజలు వాటికి మధ్యలో హోల్స్ లేవు. అమ్మవారి అర్చన కోసం నేను పెట్టుకున్నవి హోల్స్ లేవు. ఇంకా ఈ దండలో వేయడానికి లేక 2 ముత్యాలని యాడ్ చేసి పెట్టుకున్నాను. 108 కౌంట్ అవ్వాలి కదా అని చెప్పేసి. జపమాల అవసరమైతే లేదు. ఊరికే మన సంతోషం కోసము, ఒక ఫీల్ కోసము ఉంది కదా! వాడుకుందాము అని చెప్పేసి నేను ఇంకా ఇట్లా 2 ముత్యాలను యాడ్ చేసుకొని 108 చేశాను. చేసి ఇంకా రోజు ఈ తులసి మాలతో చేసుకుందాము అష్టాక్షరి అని చెప్పేసి నేను పూజా పీఠం మీదే పెట్టుకున్నాను.
ఈ జపం చేసుకునేటప్పుడు అండి చూపుడు వేలు కాకుండా మధ్య వేలు కానీ ఉంగరపు వేలు మీద కానీ జపమాల తిప్పాలన్నమాట. ఎప్పుడు లోపల వైపు బయట వైపుకి కాకుండా లోపల వైపు మన వైపుకే జపమాల పూసలను అనేది ఒక్కొక్క పూసని మన వైపుకి తిప్పుకుంటూ ఉండాలి. మణిపూస వచ్చినప్పుడు మణిపూసను దాటిపోకుండా మాలని రివర్స్ చేసి మళ్ళీ అక్కడి నుండి చేసుకోవాలన్నమాట. మణిపూసని దాటి వెళ్ళకుండా. ఇలా జపం ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఇంతకుముందు తామర గింజల మాలతో చేసినప్పుడు ఒక వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఉపయోగపడుతుంది అనేసి. సో ఇట్లా సాయంత్రాలు వచ్చేసి నేను విష్ణు పంచాయతనం పెట్టుకున్న మూర్తులకి పూజ చేసుకుంటున్నాను. అందులో శివ పూజ కూడా జరిగిపోతుంది కదా, ఇక మనకి ఎటువంటి బెంగ ఉండదన్నమాట. ఇంట్లో వాళ్ళకి కుదరక శివ పూజ శివాభిషేకం చేయలేదు అన్న భయము, బాధ, బెంగ, ఏదో తప్పు చేస్తున్నామా అన్న ఫీలింగు అటువంటి ఏమీ లేకుండా ఉంటాయి అని చెప్పేసి నాకు దొరికిన పరిష్కారం అండి ఇది. ఇలా విష్ణు పంచాయతనం పెట్టుకొని చేసుకోవడం అనేది. అయితే విష్ణు పంచాయతనం పెట్టుకొని చేసుకునేటప్పుడు అభిషేకం చేసుకున్నాం అనుకోండి, శివలింగాన్ని ప్రత్యేకంగా ఒక పాత్రలో అంటే ఏదైనా ఒక చిన్న బౌల్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే శివలింగానికి అభిషేకం చేస్తే ఆ జలం వచ్చేసి మిగిలిన మూర్తులకి, ముఖ్యంగా విష్ణుమూర్తికి తగలకుండా చూసుకుంటారంట. సో ఆ నియమం పాటించడానికి ఈ విష్ణు పంచాయతనంలో, అసలు ఏ పంచాయతనంలో అయినా కానీ మనం అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని మనము వేరే బౌల్లో పెట్టుకొని చేసుకుంటే మంచిది. లేదు అని అంటే ఆ శివలింగాన్ని అభిషేకించిన జలం విడిగా వెళ్ళిపోతూ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవడం మంచిది అని అంటారు. అంటే శివలింగం మీదుగా పారిన జలం ఏదో అపవిత్రం అయిపోయి మిగిలిన మూర్తులను తాకి అపవిత్రం అవుతాయి, అలాంటి అర్థం చేసుకోకూడదండి. ఎందుకంటే పరమశివుల వారిని అభిషేకించిన అభిషేక జలము పరమ పవిత్రమైనది. ఆ పరమ పవిత్రమైన జలము అనేది అలాగే సపరేట్గా ఉండాలే కానీ వేరే దేవతలకి చేసిన అభిషేక జలంతో కలిసిపోకూడదు. అలాగే వేరే వాళ్ళు, ఇప్పుడు మనమే ఉన్నాము, శివాభిషేకం చేసిన జలము కింద పడినా కూడా మనం తొక్కకూడదు. మనం ఎవరైనా తొక్కేలాగా అక్కడ కింద పడకుండా చూసుకోవాలన్నమాట. ఏ మూర్తికి మనం అభిషేకం చేసినా కూడా ఆ జలాన్ని, ఆ అభిషేక జలం మనం తొక్కకుండా, ఎవరు తొక్కని చోట పోయాలి అనేదే మనం చూసుకుంటాం కదా. ఆ ప్రిన్సిపలే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అదేవిధంగా ఇక్కడ శివాభిషేకం చేసిన తర్వాత ఆ జలం వచ్చేసి మిగిలిన మూర్తుల పాదాల దగ్గరకు వస్తుంది కదా, అందుకని అటువంటిది జరగకుండా ఉండడానికి మనము శివలింగంకి అభిషేకం చేసేటప్పుడు మాత్రము ప్రత్యేకంగా వేరే పాత్రలో పెట్టుకుని చేసుకుంటాము. ఈ వీడియోలో చెప్పిన విషయాలు కొన్ని అయినా కొంతమందికైనా ఉపయోగపడాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. ఉంటానండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.